హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్. ఏంటి నేను ముందు తినేయడానికి రెడీ అయిపోయాను అనుకుంటున్నారా? కాదండి, ఇది అంత టెంప్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి మీకు కూడా చెప్తాను. టమాటా ఆనియన్ ఉంటే చాలండి, ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పరాటా చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ సాల్నా. దీన్ని తయారు చేసేద్దాం. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సాల్నా కర్రీకి కావాల్సిన పదార్థాలండి: జీడిపప్పు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, గసగసాలు, టమాటా, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పౌడరు, సాల్ట్. ఇవి మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, బిర్యానీ ఆకు. ఇవి తాలింపులోకండి: సోంపు, యాలక్క, లవంగ. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఓ మిక్సర్ జార్ తీసుకొని సాల్నా మసాలా చేసుకుందామండి. ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. తర్వాత ఆనియన్ కూడా హాఫ్ ఇందులో వేసేయాలండి. ఇవి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నామండి, ఒక స్పూను. విడిగా కూడా వేసుకోవచ్చు, నేను ఇందులో వేసేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి ముందు మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. ఇది గ్రైండ్ చేసుకున్నది పక్కన పెట్టుకొని, ఇవి కూడా మెత్తగా పేస్ట్ లాగా చాలా మృదువుగా చేసుకోవాలండి. గ్రేవీ వేసేద్దాం. ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. తర్వాత ప్రాసెస్లోకి ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ చేసుకుందామండి. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఉంటే అడుగట్టకుండా ఉంటుందండి. ఆయిల్ మరిగిందండి. మసాలా దినుసులు వేసేద్దాం. సోప్ కూడా, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఆనియన్ కూడా వేసేద్దామండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఈ కర్రీకి ఆనియన్ టమాటా ఉంటే చాలండి, ఏమీ అవసరం లేదు. ఒక నిమిషం మగ్గనిద్దామండి, చూద్దామండి. ఆనియన్ వేగిందండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం బాగా మగ్గాలండి. మరో 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. టమాటా మగ్గిందేమో చూద్దామండి. మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం సాల్నా మసాలా తయారు చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని వేసి వేగనిద్దామండి. రుచంతా ఈ సాల్నా మసాలాలోనే ఉంటుందండి. వేగనిద్దాము. వేగుతుండగా ఉండగానే కొంచెం పసుపు, ఒక చెంచా కారం, ఒక చెంచా ధనియాల పౌడరు, రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ కూడా మసాలాలు బాగా వేగి దగ్గరికి అవ్వాలండి. కింద అడుగట్టకుండా కొంచెం నీళ్ళు పోసుకుందాం. కొద్దిగా చాలండి, మసాలా అడుగు పట్టేస్తుంది. కొద్దిగా బాగా వేగనిద్దాం. ఆయిల్ తేలి చక్కగా మగ్గిందండి. ఇప్పుడు
జీడిపప్పు, గసగసాలు, పచ్చిమిర్చి, కొబ్బరి మిక్స్ పట్టుకున్నాం కదండి మెత్తగా. ఇప్పుడు అది వేసేద్దాం. ఇది దగ్గరికి అడుగు పట్టేస్తుందండి, కలుపుతూనే ఉండాలి. ప్రతి 2 సెకండ్స్కి కలుపుతూ ఉండాలి. అడుగు పట్టిందంటే కనుక కర్రీ చేదు వచ్చేస్తుందండి. అది చూసుకొని కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం వాటర్ వేద్దామండి. ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాల వరకు పలచగానే ఉండాలండి ఈ గ్రేవీ. బాగా ఉడకనిద్దాం, కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో. కర్రీ చూసేద్దామండి. క్రీమీగా బాగుందండి, చక్కగా. ఈ క్వాంటిటీలో తీసేస్తే సరిపోతుందండి. మరి ఇంకా దగ్గర పడితే చల్లారే కొద్దీ చిక్కబడిపోతుందండి. బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా చక్కగా. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఇప్పుడు రెడీ అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూద్దామండి, కర్రీ అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇది పలచగానే ఉండాలండి, చిక్కగా అవసరం లేదు. ఇది చల్లారే కొద్దీ చిక్కబడిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. రెడీ అండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సాల్నా పరాటా, చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.